సాహో వంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాటలను పూర్తి చేశాడట. త్వరలోనే ఓజీ నుండి మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ను మాఫియా డాన్గా ఈ సినిమాలో చూపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్ పోస్టర్ కారణంగా అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుజిత్ ఈ సినిమాను రూపొందించాడనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ సినిమా కంటే ముందు అంటే వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ చేస్తున్నాడు. ఓజీ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా కీలక పాత్రలో నటి శ్రియారెడ్డి నటించింది. ఇదే ఏడాదిలో 3 సినిమాలతో పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ ఓజీ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అది అతని కెరీర్లో స్పెషల్ ఫిలిం కానుంది. హై యాక్టైన్ యాక్షన్ థ్రిల్లర్గా రానున్న ఈ మూవీలో ఇమ్రాన్ బాబు అనే కీలక పాత్రను పోషిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఓజీ విడుదల కానుంది. సాహో తర్వాత యంగ్ దర్శకుడు సుజిత్తో చేస్తున్న కావడం సాలిడ్ యాక్షన్ డ్రామా కావడంతో పవన్ కెరీర్లోనే భారీ హైప్ ఉన్న మూవీగా నిలిచింది ఓజీ. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉండటంతో ఏపీలో అయితే ఓజీ సినిమా మీద క్రేజ్ మామూలుగా లేదు. అసలు గతేడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు లైన్ క్లియర్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.